హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో గైస్, ఈరోజు నేను కొన్ని క్యూట్ అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఫస్ట్ టైం నేను కూడా ఈ వెబ్సైట్లో ఈ యాప్లో పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు కూడా డిఫరెంట్గా అనిపించింది. యాక్చువల్లీ ఇది ఒక తెలిసిన యాప్ నుంచి మళ్ళీ ఒక దాని నుంచి వచ్చిన ఒక చిన్న యాప్ అనమాట. నేమ్స్ మెన్షన్ చేస్తా ఫస్ట్ నేను. సో ఫస్ట్ అర్బానిక్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ షీన్ లాగా. ఇదివరకు షీన్ ఉండేది కదా మనకి. సో వెస్ట్రన్ అవుట్ఫిట్స్, క్యూట్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా భలే దొరికేవి. బట్ అప్పుడు తీసేశారు కదా, తర్వాత బ్యాన్ అయిపోయింది. సో బ్యాన్ అయిపోయిన తర్వాత షీన్ లాంటి కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ యాప్ ఏమైనా ఉందంటే అర్బానిక్ అనమాట. దాంట్లో కూడా క్యూట్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అయితే బెస్ట్. చాలా డిఫరెంట్ కైండ్, ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా సేమ్ షీన్ లాగే కొన్ని రీజనబుల్ ఉంటాయి, కొన్ని కాస్ట్లీవి కూడా ఉంటాయి. బట్ ప్రెజెంట్ ఏదైతే ట్రెండింగ్ ఉందో సో మనం అలాంటివి చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ యాప్ మీరు ట్రై చేయొచ్చు, అర్బానిక్. సో క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంటుందండి. నేను చాలా షాపింగ్ చేసా, అంటే ఎప్పుడైనా చేసా ఒక 2-3, ఎందుకంటే వెస్ట్రన్ వేర్ పెద్దగా ఈ మధ్య యూజ్ చేయట్లేదు నేను. సో అర్బానిక్ నుంచి వచ్చిన ఇంకొక యాప్ సవానా. సో ఈ యాప్ కొత్తగా వచ్చిందనమాట. లైక్ కొత్తగా అంటే నాకు తెలిసి నేను ఒక 2 months బ్యాక్ నుంచే తెలుసుకున్నాను. బట్ దానికి ముందే వచ్చింది. బట్ ఎప్పుడు వచ్చింది అనేది క్లారిటీగా తెలియదు. బట్ సేమ్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ సావనాలో కూడా ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే అర్బానిక్ కంటే కూడా కొంచెం రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. సో కాబట్టి నేను దీంట్లో అర్బానిక్లో ఒక 2-3 times చేశాను చిన్న షాపింగ్. బట్ సావనాలో అయితే ఇదే ఫస్ట్ టైం నేను షాపింగ్ చేయడము. అండ్ ఎస్పెషలీ కొన్ని క్యూట్ అవుట్ఫిట్స్, ఎస్పెషలీ బర్త్డేస్కి కానీ, లేదా మనం బర్త్డే పార్టీస్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా మన బర్త్డేస్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కొన్ని అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. టీ-షర్ట్స్, డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకైతే క్వాలిటీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా, ఏదైతే నేను యాప్లో చూసానో సేమ్ అట్లానే వచ్చాయి. చూపించేస్తాను ఫస్ట్ మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ డ్రెస్. యాక్చువల్లీ నేను ఇలాంటిది ఏమంటారు దాన్ని వెబ్సైట్లో చూసాను అనమాట. కొంచెం సిమిలర్ కైండ్. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఈ కైండ్ ఆఫ్ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్స్ అవుట్ఫిట్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది. ఎంత నచ్చిందో నాకు, క్వాలిటీ నాకు చాలా నచ్చింది. అండ్ వెబ్సైట్ నేను చూసాను ఆల్రెడీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ బ్లాక్ మీద వైట్ మీద బ్లాక్. సో దీంట్లో కూడా సేమ్ ఉందన్నమాట. అండ్ నాకు ప్రైస్ అక్కడ 3500 ఎంతో ఉంది. బట్ ఇక్కడ 1200 సంథింగ్ ఉందన్నమాట. సో నాకు బాగా అనిపించింది. సో చూద్దాం అసలు క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నట్టుగా తీసుకున్నా. నేను వేసుకుని చూపిస్తాను. సో ఇది ఇక్కడ టై చేసేసారనమాట రెండు కలిపి. సో కాబట్టి నేను కట్ చేసిన తర్వాత వేసుకుని చూపిస్తాను మీకు. సో చాలా 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 నచ్చింది. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. అంటే బాగా స్మూత్గా ఉందన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కంప్లీట్ చిన్న స్లీవ్స్ ఉన్న డ్రెస్. సో అంటే జస్ట్ ఇలా స్ట్రిప్స్ ఉన్న డ్రెస్ అనమాట. నేనైతే ఇట్లాంటిది ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవ్వను. బట్ నాకు ఎందుకో ట్రై చేయాలి, లేదంటే జాకెట్ లాంటిదైనా వేద్దాము. నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్యాటర్న్ నచ్చింది, క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్ ఉందనమాట. కొంచెం స్ట్రెచబుల్ క్లాత్ లాగా అనిపిస్తుంది. బట్ స్ట్రెచ్ ఏం అవ్వట్లేదు. బట్ నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది వేసుకుంటే అనే ఫీలింగ్ ఉంది ఇది పట్టుకోగానే. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను. నేను కూడా ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదు, పైనుంచే చూసా. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. వెనకాల అయితే ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సైజ్ నేను లార్జ్ తీసుకున్నాను. సో ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మీకు ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది. వెనకాల ఎలాస్టిక్ ఉంది. సో కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ నేనైతే ట్రై చేయమని చెప్తా ఈ అవుట్ఫిట్ని. సో మీకు నచ్చింది, ఈ స్టైల్ నచ్చుద్ది అని అనుకుంటే, అంటే ఈ స్ట్రాప్స్ ఒకవేళ మీరు లేదు నేను అలా స్ట్రాప్స్ ఉన్న డ్రెస్ వేసుకోవాలంటే హ్యాపీగా జాకెట్తో కూడా పేరప్ చేయొచ్చండి. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి. ఈ బర్త్డే అవుట్ఫిట్స్కి అయితే సూపర్గా ఉంటుంది అనిపించింది. నాకు ఈ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అది. అండ్ క్లాత్ అయితే అదిరిపోయింది. చాలా స్మూత్ ఉందన్నమాట. పీచ్ షేడ్, బేబీ పింక్ పీచ్ షేడ్ మిక్స్ అయ్యింది. సో బర్త్డేస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. లేదంటే సింపుల్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మంచిగా పేరప్ చేయొచ్చు మనం. చాలా బాగుంది. అండ్ ఇలా వచ్చింది నెక్. ఇలా డీప్ నెక్ లాగే వస్తుంది. కొంచెం ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న ఈ నెక్ స్వీట్ హార్ట్ నెక్ కాదనుకుంటా, ఇది ఎగ్జాక్ట్లీ తెలీదు. బట్ ఇట్లా వచ్చింది నెక్ అయితే. నేను వేసుకుని చూపిస్తాను క్లారిటీ కోసం. అండ్ స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ ఏం చేయలేదు. సో మనకి ఇలా ఫ్రీగా ఉంటుంది స్లీవ్స్. కంఫర్ట్ ఉంటుంది అనిపించింది నాకు. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఈ ప్యాటర్న్. నాకు ఇక్కడ
ఏదైతే ఈ థ్రెడ్స్ వచ్చి ఇలా వచ్చిందో ఇది నాకు చాలా నచ్చేసింది. కలర్ కూడా చాలా నచ్చింది. వెనకాల ఇలా జిప్ కూడా ఇచ్చారనమాట. నేను అన్ని కూడా లార్జ్ సైజే తీసుకున్నానండి. సో లెంత్ కూడా మంచి లెంత్ ఉంది. సో హ్యాపీగా మనం బర్త్డే పార్టీస్కి వెళ్తున్నప్పుడైనా వేసుకోవచ్చు, మనమే బర్త్డే గలైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కలర్ బర్త్డేస్కి చాలా బాగా సూట్ అవుతుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది నాకు ఎందుకో చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనిపించింది. స్కర్ట్స్ నేను ఈ మధ్య తీసుకోవట్లేదు. యాక్చువల్లీ నేను బర్త్డేకి ముందు షూట్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఒక షూట్ బర్త్డే సంథింగ్ ఎప్పటి నుండో ఉంది నా మైండ్లో. బర్త్డేకి సంబంధించి ఒక కేక్ స్మాష్ చేస్తారు కదా చిన్నపిల్లలకి. సో అలా కేక్ స్మాష్లా కాకుండా జస్ట్ ముందు ఒక చిన్న షూట్ లాగా ప్లాన్ చేసుకుందాము, సింపుల్ అవుట్ఫిట్ తీసుకోవాలన్నప్పుడు ఇది నాకు ఐడియా వచ్చింది. అండ్ నాకు స్కర్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో పెద్ద లేవు, సరే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను ఆ స్కర్ట్. అండ్ దీంట్లో డార్క్ పింక్ షేడ్ కూడా ఉంది, బట్ లెంత్ అది ఎక్కువ ఉందన్నమాట, కింద వరకు ఉంది. సో అందుకని నాకు ఈ షేడ్ నచ్చింది. ప్లస్ లెంత్ కూడా నాకు పర్ఫెక్ట్గా ఇలాంటి లెంత్ అయితే నచ్చుద్ది అనమాట, అందుకని తీసుకున్నా. సో నెట్ అనమాట, చిన్న చిన్న ఫ్రిల్స్లా వచ్చాయి నెట్తో. చాలా కంఫర్టబుల్గా చాలా క్యూట్గా ఉంది. సో నాకు షూట్ చేయడం కుదరలేదు, నా బర్త్డే అయిపోయింది. అసలు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరలే చిన్న ప్రాబ్లం వల్ల. సో చేసుకోలేదు. బట్ మీరు ఒకవేళ బర్త్డేస్ వస్తున్నాయంటే మీరు ప్రిఫర్ చేస్తారు కదా అన్నట్టుగా ఇంకా లేట్గా పెడుతున్నాను అందుకే. అండ్ దానికోసం టాప్ కూడా ఇది తీసుకున్నాను. నాకు ఎంత నచ్చిందో, క్యూట్ ఉంది అసలు. అవుట్ఫిట్స్ అన్నీ కూడా క్యూట్ ఉన్నాయి, భలే నచ్చాయి నాకు. చాలా స్మూత్ ఉన్నాయి. నేను ఇప్పుడే పట్టుకుంటున్నా, అంటే ఇప్పటివరకు కవర్లోనే ఉన్నాయి. నేను వీడియో తీద్దాం అన్నట్టుగా ఓపెన్ చేశాను ఇప్పుడు. సో అన్నీ కవర్లోనే ఉన్నాయి. 1 మంత్ అయిపోతుంది ఇవి వచ్చి. సో ఇంకా బర్త్డేకి ఇంకా వేసుకోలేదు కదా అందుకని ఓపెన్ చేయలేదు. చాలా స్మూత్ ఉన్నాయి అసలు. పట్టుకుంటే నాకు ఎంత నచ్చుతున్నాయో. ఇది కూడా నేను సైజ్ లార్జా ఎక్సెల్ తీసుకుని ఉండొచ్చు, దీని మీద సైజ్ లేదు బట్ ఎక్సెల్ తీసుకుని ఉండొచ్చు. బికాస్ నేను టీ షర్ట్స్ కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటా. అండ్ మనం టక్కింగ్ చేస్తాం కదా స్కర్ట్కి, సో అందుకని కొంచెం లూజ్ ఉంటే కొంచెం టక్ చేయడానికి అది కూడా బాగుంటుంది. అండ్ వెనకాల కూడా ఇలా బౌ వచ్చింది క్యూట్గా. ఇంకొక టీ షర్ట్ కూడా తీసుకున్నాను, మేబీ అది మ్యాచ్ అవ్వకపోతే ఇది మ్యాచ్ అవుతుంది అన్నట్టు. అండ్ దీని మీద బర్త్డే కేక్ కూడా ఉందని చెప్పి ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నా. సో ఇలా కేక్ వచ్చింది. సో ఒక్కొక్కసారి డార్క్ పింక్ లైట్ పింక్ కూడా బాగుంటాయి కదా, చూద్దాం బాగుంటే బాగుంటుంది. లేదంటే జీన్స్ మీద లేదంటే ఏదైనా వేరే దాని మీద పేరప్ చేయొచ్చు. వైట్ మీద బాగుంటుంది యాక్చువల్లీ, ఇది వైట్ స్కర్ట్ లాంటిది ఏమన్నా ఉంటే, లేదంటే వైట్ జీన్స్ కానీ. సో అట్లా పేరప్ చేద్దాము అని చెప్పి నాకు ఈ క్యూట్ కేక్ నచ్చి తీసుకున్నాను ఈ టీ షర్ట్. నెక్స్ట్ వచ్చి ఇదొకటి. ఈ అవుట్ఫిట్ నాకు ఎంత నచ్చిందో. నేను ఇది యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ కోసం చూస్తున్నాను. అంటే ఈ నెక్, ఈ స్లీవ్స్ ఇలా బుట్ట చేతుల టైప్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. సో ట్రై చేద్దాం అనేసి మొన్న ఒకసారి అయితే వేరే బ్రాండ్లో ట్రై చేసాను, బట్ నాకు ఫిట్టింగ్ సెట్ అవ్వలేదు, నచ్చలేదు, కంఫర్ట్ లేదు. సో అది నాకు కంఫర్ట్ అనిపించలేదు. అండ్ ఈ ఫిట్టింగ్స్ బాగుంటేనే ఈ ప్యాటర్న్స్ కొంచెం కంఫర్ట్ ఉంటాయి అనమాట. సో చూసుకుని తీసుకోవాలి. ఈ సవన ఫిట్టింగ్స్ కూడా నాకు కూడా ఐడియా లేదు. సో నేను కూడా వేసుకోలేదు, ఇంకా ఇది ఎలా ఉంటుందో ఫిట్టింగ్ నేను కూడా చూడాలి. బాగుంది అని అనుకుంటే నేను వేసుకుని పక్కన యాడ్ చేసి చూపిస్తాను. సో బాగాలేదు అని అంటే నేను వేసుకోను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ టైం ట్రై చేసింది లిటిల్ బాక్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఇదే కైండ్ ఆఫ్ ఫ్రాక్, బట్ ఫిట్టింగ్ బాగాలేదన్నమాట. సో అది ఇంకా రిటర్న్ పెట్టేశాను అది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా బర్త్డే అవుట్ఫిట్ లాగే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. సో ఇది నెట్ అనమాట. నాకు ఈ పింక్ షేడ్స్ నెట్ వస్తే చాలా నచ్చుతాయి. అండ్ దీని మీద ఇలా థ్రెడ్ వర్క్ లా కూడా వచ్చింది. సో మంచి పాప్ కలర్ లా కనబడుతుంది. సో చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్ కూడా. సో దీంతో ప్రాబ్లం ఏంటంటే వెనకాల లైనింగ్ ఇవ్వలేదు. ఇది ఒకటి మీకు చెప్పాలి, ఎందుకంటే చాలా మంది కంఫర్ట్ ఫీల్ అవ్వరు కదా, అందుకనే చెప్తున్నాను. సో వెనకాల లైనింగ్ ఇవ్వలేదు. సో మొత్తం వెనకాల ఇవ్వలేదు, అర్థమవుతుందా మీకు? ఇక్కడ వరకు ఇవ్వలేదు అనమాట. సో ఇక్కడ వరకు ఇవ్వలేదు కాబట్టి మనం లోపల వేసుకునేది కొంచెం బ్యాక్లెస్ ఉంటుంది కదా, సో అది వేసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకుని తీసుకోండి, ఎందుకంటే ఇదంతా కూడా వెనకాల మీకు కనిపిస్తుంది స్కిన్. సో లేదు కంఫర్ట్ లేదు బట్ నాకు డ్రెస్ నచ్చింది అని అనుకుంటే మీ టైలర్తో మాట్లాడుకుని ఇక్కడ చిన్న లైనింగ్ వేయించేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లైనింగ్ వేయించుకోవడానికి వేస్తారు బాగానే. సో యా, లేదనంటే మనం కంఫర్ట్గానే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అంతా స్కిన్ కనిపిస్తుంది కదా, ఇది అంతా బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది. సో నేను కూడా అదే అప్సెట్ అయ్యాను. నేను చూడలేదు వెనకాల ఎలా ఉందని, బట్ వచ్చిన తర్వాత చూస్తే నేను కూడా కొంచెం అప్సెట్ అయ్యా. ఎందుకు లైనింగ్ ఇచ్చేయచ్చు కదా, మేము కూడా వేసుకుంటాం, అందరూ మాలాంటి వాళ్ళు కూడా వేసుకుంటారు అని అనిపించింది నాకు. సో యా, ఇప్పుడు దీనికి మళ్ళీ లైనింగ్ స్టిచ్చింగ్ చేయించాలి, ఎందుకంటే నాకు డ్రెస్ చాలా నచ్చేసింది అసలు. పర్ఫెక్ట్ సైజు, పర్ఫెక్ట్ ఏమంటారు లెంత్,
అన్ని డిజైన్ అన్నీ కూడా బాగున్నాయి. సో నాకు ఇది రిటర్న్ ఇవ్వాలని లేదు. సో అందుకని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే ఉంచేసుకుందాం, చిన్న లైనింగే కదా చేయిద్దాం అనేసి అనుకుంటున్నా. బట్ ఆ చిన్న లైనింగే అనిపిస్తుంది కానీ చిన్న చిన్న పనులే ఎక్కువ టైం పడుతుంది. సో వాళ్ళు ఇవ్వరు త్వరగా, చిన్న చిన్న పనులు కదా అన్నట్టు. సో అదే ప్రాబ్లమ్. సో చూసుకుని నేను ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఇంకా అది నెక్స్ట్ వన్ అవుట్ఫిట్. లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, చిన్న క్యూట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను ఈ బ్రాండ్ నుంచి, అదే చూపించేస్తున్నా. ఈ క్లాత్ బ్యాగ్ అనమాట. ఇది కూడా సావనా బ్రాండ్ నుంచే. అంటే ఇది జస్ట్ ఏముండదండి, దీనికి జిప్స్ కానీ ఏమి ఉండవు. నాకు ఈ ప్యాటర్న్ క్యూట్ అనిపించి తీసుకున్నా. ఇప్పుడు హార్ట్స్ ప్యాటర్న్ బాగా ట్రెండ్లో ఉంది కదా, ఏముండదు, ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అంతే. సో చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వేసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకు. ఇది క్యూట్గా ఉంది. అండ్ ల్యాప్టాప్స్ లేకపోతే ట్యాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా చూసుకోవాలి, గమ్మున పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ఐటమ్స్కి బాగుంటుంది, చిన్న చిన్న ఐటమ్స్ కంటే కూడా. సో క్యూట్ ఉంది మెయిన్. సో అందుకే తీసుకున్నా. లెంత్ అన్ని కూడా బాగున్నాయి, సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో మీకు దీని కూడా లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే నచ్చితే తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ అయితే అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.